యాకోబు ఏశావు భయంతో ఒంటరిగా ప్రయాణం ప్రారంభించాడు. అలసటతో ఒక రాయిని తలగడగా పెట్టుకుని నిద్రపోయాడు. నిద్రలో ఒక కల చూశాడు. భూమి నుంచి ఆకాశం వరకు ఒక మెట్టు ఉంటుంది. ఆ మెట్టు మీద దేవదూతలు పైకి కిందకి వెళ్తూ ఉంటారు. ఇది దేవుని సన్నిధి ఉన్న స్థలం అని గ్రహించాడు. ఒక రాయిని నిలబెట్టి ఆ స్థలాన్ని బేతేలు అని పేరు పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఒక బావి దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ గొర్రెలతో వచ్చిన ఒక అందమైన యువతిని చూశాడు. ఆమె పేరు రాహేలు. ఆమెకు సహాయం చేయడానికి బావిపై ఉన్న పెద్ద రాయిని తొలగించి గొర్రెలకు నీళ్లు ఇచ్చాడు. తన కుటుంబం గుర్తుకు వచ్చి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. లాబాను అతనిని సంతోషంగా ఆహ్వానించాడు. యాకోబు రాహేలును పెళ్లి చేసుకోవడం కోసం తన మామతో 7 సంవత్సరాలు ఒప్పందం చేసుకుంటాడు. కానీ పెళ్లి రోజు రాత్రి లాబాను యాకోబును మోసం చేశాడు. రాహేలు స్థానంలో లేయాను అతనికిచ్చాడు. యాకోబు ఆశ్చర్యపోయి కోపంలో లాబానును ప్రశ్నించాడు. లాబాను రాహేలు కోసం మరికొన్ని సంవత్సరాలు పనిచేయాలని ఒప్పందం పెడతాడు. చివరికి యాకోబు రాహేలును కూడా పెళ్లి చేసుకుంటాడు. యాకోబు తన భార్య పిల్లలతో కలిసి అక్కడి నుండి బయలుదేరాడు. కానీ ఒకరోజు తన అన్న ఏసావు 400 మందితో వస్తున్నాడని విని యాకోబు చాలా భయపడిపోతాడు. తన భార్య మరియు పిల్లలను ముందుగా పంపించి తాను ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ సమయంలో ఒక దేవదూత అతని వద్దకు వచ్చి అతనితో పోరాడాడు. ఏశావు కోపంతో కాదు, ప్రేమతో అతన్ని ఆహ్వానించాడు. ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సంతోషించారు. దేవుని ప్రణాళికలో కష్టాల తరువాత ఆశీర్వాదం తప్పక తిరిగి వస్తుంది.